మిక్చర్ రెడీ చేసుకుందామా. దానికోసం అయితే శనగపిండి తీసుకొని దాంట్లో సాల్ట్ కొంచెం జీలకర్ర తీసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని దీని తర్వాత మనం జంతికలు కొట్టడానికి నూనె అప్లై చేసుకుంటూ దాంట్లో పిండి వేసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్లో ఇలా మనం జంతికల్లా వేసుకోవాలి. ఫైనల్గా మన జంతికలు అయితే రెడీ అయిపోయాయి. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని దీంట్లోనే ఇదే ఆయిల్లో చనా పలుకులు అలాగే తునిపప్పు అటుకుల్ని ఈ మూడింటిని కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా 1 by 1 ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద కంటైనర్ తీసుకొని దాంట్లో మనం జంతికలు అయితే చేసుకొని ఉంచుకున్నాం కదా వాటిని అందులో వేసి దాన్ని బాగా నలుపుకొని గుండగా చేసుకున్న తర్వాత దాంట్లో 1 by 1 అనేవి ఇవి యాడ్ చేసుకోవడమే. అంటే మన జంతికలు ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు దాన్ని మిక్చర్గా మనం రెడీ చేస్తున్నాం కాబట్టి ఆ మిక్చర్లో మనం ఫస్ట్గా అటుకుల్ని అలాగే దాని తర్వాత చనా పలుకులు తునిపప్పుని కూడా వేసి కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర కొంచెం పసుపు కొంచెం కారం ఇవన్నిటిని వేసి బాగా కలుపుకోవడం. ఫైనల్గా మన యొక్క మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.